నిన్న మొన్న పేపర్లలో టీవీలలో కొన్ని వార్తలు చూసినాం. 6 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని. రేవంత్ రెడ్డి గారు సీఎం గారిని పరామర్శిస్తాం పోతే 1 సంవత్సరం మమ్మల్ని సీఎంగా ఉండమని చెప్పి బతిమాలుకున్నారని చెప్పేసి కొంతమంది పెద్దలు వాట్సాప్లలో స్టేటస్ పెట్టుకోవడం చాలా దురదృష్టకరం. ముఖ్యంగా ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడే ప్రభుత్వానికి ఒక 6 నెలలు సమయం ఇవ్వాలి కుదురుకునే వరకు. బలమైన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఇక్కడ ఈ బీఆర్ఎస్ పార్టీ రేపొద్దున ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు విఫలమైతే ప్రజల తరఫున పోరాటంకు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి 6 నెలలు వేచి చూడండి. సీనియర్లైన నాయకులందరూ కూడా పడిపోతుంది, లేకపోతే బతిలాడుకున్నారు, మళ్ళీ మేమే వస్తామని చెప్పేసి అనే మాటలు పార్టీకి నష్టం చేకూడతాయి. కాబట్టి దయచేసి అటువంటి మాటలు మాట్లాడొద్దని చెప్పేసి సీనియర్ నాయకులకు ఈ సందర్భంగా కోరుకుంటూ, రేవంత్ రెడ్డి గారు ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పిండు. ఒక మాజీ ముఖ్యమంత్రి గారు దాఫాల్లో ఉంటే పోయి పరామర్శించడం రాజకీయాల్లో ఒక మంచి సాంప్రదాయం, దాన్ని అప్రిషియేట్ చేయాలి. కానీ దాన్ని వెకిలిగా దాన్ని వేరే విధంగా అన్వయించడం మంచి పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, నేను ఈ వ్యాఖ్యలు చేస్తే దాన్ని అనేక రకాలుగా అన్వయిస్తారు. పార్టీ మారుతుందని, ఏదో మారుతుందని ఇవన్నీ అన్వయిస్తారు. కానీ స్పష్టంగా ఒకటి చెప్పదలుచుకుని, నేను బీఆర్ఎస్ పార్టీ సైనికుని. మా ముఖ్యమంత్రి గారు ఆల్వేస్ మొన్న మీటింగ్లో చెప్పిండ్రు, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి కొత్త ప్రభుత్వానికి 6 నెలలు సమయం ఇద్దాం. ఆ సమయం ఇచ్చిన టైంలో వాగ్దానాలు నెరవేర్చకపోతే బలమైన ప్రతిపక్షంగా ప్రజల తరఫున పోరాడదామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పింది. కాబట్టి అదే మాట మీద నిలబడదామని సీనియర్ నాయకులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఎటువంటి ఆలోచన ఎవరికి లేదు, దాన్ని మీడియా స్పెక్యులేషనే తప్ప ఎవరికి ఎటువంటి ఆలోచన లేదు. స్పష్టంగా చెప్తున్నాం, అందరము మా పార్టీలోనే ఉంటాము. మా పార్టీ వాళ్ళు మా పార్టీలోనే ఉంటారు, ఆ పార్టీ వాళ్ళు ఆ పార్టీలోనే ఉంటారు. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడే ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇస్తాం. ఆ సమయంలో విఫలమైపోతే బలమైన ప్రతిపక్షంగా ముందుకు వస్తామన్న సంగతి ప్రజలకు ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? చెప్పినగా ఏ వాగ్దానం అయితే చేసిందో ఆ వాగ్దానం నెరవేర్చడంలో విఫలమైతే మేము ప్రజల తరఫున పోరాడతాం, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అంతేగాని ఏదో మా ప్రభుత్వం వస్తుంది, లేకపోతే 6 నెలలు పడిపోతుంది, లేకపోతే హాస్పిటల్ పోయి పరామర్శిస్తే బతిలాడుకున్నారని చెప్పేసి ఇటువంటి చిల్లర వ్యాఖ్యలు చేయం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిండ్రు, రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు, చిరంజీవి గారు వచ్చిండ్రు, అందరినీ అప్రిషియేట్ చేస్తున్నాం. రాజకీయాల్లో ఒక ఉన్నత విలువలు, మంచి సాంప్రదాయాలు నెలకొల్పే ప్రయత్నం వారు చేసేందుకు వారు వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉంది. మంచి సాంప్రదాయాలు నెలకొల్పాలి, ఇదే విధంగా రాజకీయాలు ఉండాలి. రాజకీయాలు అంటే శత్రువులు కాదండి, ప్రత్యర్థులం. మేము వాళ్ళు వేరే పార్టీకి రిప్రజెంట్ చేస్తాం, మేము వేరే పార్టీకి రిప్రజెంట్ చేస్తాం. మా ముఖ్యమంత్రి ఎప్పుడు చెప్పే మాటలు ఇవి. రాజకీయ ప్రత్యర్థులం అంతేగాని శత్రువులం కాము. కానీ దాన్ని వేరే విధంగా అన్వయించడం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. సరే, ఎందుకు అధికారానికి దూరమైంది అనుకుంటారు సిచ్యువేషన్? అసలు మీరు ఎన్నో కారణాలు ఉంటాయి. అధికారానికి దూరం కావడం వల్ల ఎన్నో కారణాలు ఉంటాయి. కాబట్టి ఆ కారణాలన్నీ కూడా విశ్లేషించుకొని, అంతర్గత విషయాలని మేము రాబోయే రోజుల్లో విశ్లేషించుకొని జరిగిన పొరపాటున మళ్ళీ జరగకుండా ప్రజల ముందుకు బలంగా వస్తాం, ప్రజా సమస్యలతోటి పోరాడతాం. పాలకపక్షం మీద 6 నెలల్లో నెరవేర్చకుంటే పోరాటం స్టార్ట్ చేస్తాం. బీఆర్ఎస్ ఎల్పీ నేతకు ఆల్రెడీ అధికారం అదే మీరు బాధ్యతలు తీసుకున్నారు, డిప్యూటీ లీడర్, అవన్నీ ఏమైనా ఎన్నికలు ప్రస్తావన వచ్చిందా? ప్రస్తుతానికి మా నాయకుడు హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళు డిశ్చార్జ్ అయ్యాక నేను మాట్లాడుతున్న తొందర లేదు, టైం ఉంది. ఈరోజు వాళ్ళు వాగ్దానం చేస్తే సంతోషమే. ఎప్పుడైతే విఫలమవుతుందో ఇవన్నీ కొత్తగా ఇప్పుడు 4-5 రోజులు అవుతుంది కాబట్టి మేము ఏం విమర్శ చేసినా మంచి పద్ధతి కాదు అది. కాబట్టి వెయిట్ చేసి తర్వాత చూస్తాం.